ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఈ రోజు నుంచి ఆయన వరుసగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించనున్నారు. రోజుకు కనీసం 2 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కలిసి ఉమ్మడి సభలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో వారాహి విజయబేరి సభలో పాల్గొనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఏప్రిల్ 20 నుంచి ఆయన వరుసగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. రోజుకు కనీసం 2 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించుకున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సమావేశం కాబోతున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో వారాహి విజయబేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భవానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి మే 11వ తారీఖు వరకు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోజుకి 1 నుంచి 3 బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ రోజు పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఆత్మీయ సమావేశం, అంటే ఆ కార్యకర్తలకు సంబంధించిన వాటిపై కూడా సమావేశం కానున్నారు. అనంతరం రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రాజోలు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసుకుంటూ మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా పాల్గొనే విధంగా ఉండటం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి ప్రతిరోజు 2 నుంచి 3 బహిరంగ సభలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళనున్నారు. అక్కడ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. అలానే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు పోటీ చేస్తున్నటువంటి చోట కూడా ప్రధాని మోడీ, అలానే బీజేపీ అగ్రనేతలు పాల్గొనే సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు ప్రతిరోజు 1-2 సభలు ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. తర్వాత 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిరగడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతం, ఇలా మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి మే 11వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. తర్వాత రాజోల్లో ఉన్నటువంటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.